సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. మంచిగా ఆలోచించేటువంటి అందరూ కూడా, అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, పెద్దలు అందరూ కూడా రఘురామకృష్ణదాస్ గారి యొక్క తీరుని, ఆయన వైఖరిని నిరసించాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మానవులు మన జన్మ ఉత్తమమైంది. నోరు అన్నిటికీ ఉన్న మాట్లాడగలిగినటువంటి స్వభావం, మాట్లాడే అదృష్టం మనిషికి మాత్రమే ఉంది. ఆ నోటిని ఎవరైనా సరే సద్వినియోగం చేస్తే అది మానవ జన్మకి, అలాగే మానవులుగా మనకి అది ఉత్తమంగా ఉంటుంది, మేలుగా ఉంటుంది. వాస్తవాలు మాట్లాడితే పర్వాలేదు, ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లు వాస్తవాలు మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు. కానీ అవాకులు చవాకులు, లేనిపోని నిందలు, అలాగే ఊటు అర్థాలు వచ్చే విధంగా మాట్లాడటం అంటే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. పైగా గౌరవనీయమైనటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, ఆయన్ని అందరూ గౌరవిస్తారు, అన్ని పార్టీల వారు గౌరవిస్తారు. ఎవరైనా రాజకీయాల మీద, విషయాల మీద, విధానాల మీద విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా దాడి చేయడం అంటే ఇది మన జిల్లాలో ఎప్పుడూ లేదు, రాష్ట్రంలో కూడా లేదు. ఒక కొత్త పద్ధతికి ఈయన రఘురామకృష్ణదాస్ గారు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. ఆయన శ్రీనివాసరావు గారిని అంటున్నారు కంట్రోల్ యువర్ టంగ్ అని, అంటే నోటిని అదుపు చేసుకున్నాడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే నోరుని అదుపు చేసుకోవాల్సింది గౌరవ స్థానంలో ఉన్నటువంటి, అత్యంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణదాస్ గారు. ఆయన అదుపు చేసుకోవాలి. ఒకవేళ ఆయన అదుపు చేసుకోలేకపోతే ఆయన పార్టీ అయినా, ఆయన పార్టీ అధినాయకుడైనా ఇది పద్ధతి కాదు, మర్యాదగా మాట్లాడాలి అని అదుపు చేస్తే మంచిది. ఆయన వాడిన భాష కోసం మీడియా మిత్రులందరూ కూడా వినుంటారు, చూసుంటారు. ఏంట్రా నువ్వు, వచ్చు, వెధవ సొల్లు, బేవర్సు, పనికిమాలిన పిచ్చి కుక్క, ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, ఒక ప్రధానమైనటువంటి ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని అనాల్సినటువంటి మాటలేనా? చివరిలో బెదిరింపుగా బతికిపోయావు అని అంటమంటే బెదిరించడం కాక ఏంటిది? విజ్ఞత ఉన్నటువంటి, విజ్ఞతతో ఆలోచించేటువంటి ప్రజలందరూ కూడా ఈ మాటల్ని ఖండించాలని, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవారు కూడా ఈయన వ్యవహార శైలిని తప్పు పట్టాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఆయన వాడిన భాషని ఆయన పార్టీలో ఉన్నవారు కూడా సమర్థిస్తారని అనుకోవట్లేదు మేము. ఇతర పార్టీల వారే కాదు, మన జిల్లాలో అత్యంత గౌరవమైనటువంటి నాయకులు బాపిరాజు గారు, ప్రజానాయకుడు, ఆయనకి చిన్నాన్నే స్వయంగా, ఆయన లాంటి వారు కూడా ఈయన వాడినటువంటి భాషని, పదజాలాన్ని సమర్థిస్తారని మేము అనుకోవట్లేదు. పైగా ఆయనే సిపిఎం, ఆయన ప్రజల కోసం పనిచేస్తుంది, ఆ తర్వాత మంచి నాయకులు ఉన్నారు, నేను కూడా గౌరవిస్తాను అని ఒక పక్క చెబుతూనే, మరో పక్కన పేదలకి అండగా నిలబడినందుకు, పెత్తందారుల యొక్క భాగవతాన్ని బయట పెడుతున్నందుకు ఆయన ఈ రకంగా నోరు పారేసుకోవటం చాలా అన్యాయమైనటువంటి విషయం. మా నాయకుడు శ్రీనివాసరావు గారి గురించి ఆయన మాట్లాడాడు. మా నాయకుడి గురించి ఆయనకి మాట్లాడేటువంటి అర్హత లేదు, ఒక రకంగా చెప్పాలంటే.
మా నాయకుడు శ్రీనివాసరావు గారు కానీ, మా నాయకులు సిపిఎం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ విలువలు గల నాయకులు. ప్రజల కోసం సర్వం త్యాగాలు చేస్తున్నాం. త్యాగాలు చేసినటువంటి సాంప్రదాయం, చరిత్ర మా నాయకులకి, పార్టీకి ఉంది. అది వారి చిన్న బాపిరాజు గారిని అడిగినా కూడా తెలుస్తుంది. ఇతర రాజకీయ పక్షాల నాయకులు ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తెలిసి ఉండకపోవచ్చు, అంచేత ఎవరిని అడిగినా తెలుస్తుంది. మా నాయకుడు శ్రీనివాసరావు గారు ఊసరవెల్లిలాగా పార్టీలు మార్చిన నాయకుడు కాదు. పార్టీల మార్పు గురించి ఊసరవెల్లితో పోలిస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా పార్టీలు మార్చింది ఎవరో ప్రజానీకానికి తెలుసు. నెలల్లోనే డజన్లు పార్టీలు మార్చినటువంటి పెద్ద మనిషి. అలాగే పార్టీ టికెట్ల కోసం ఆ పార్టీల గుమ్మాల దగ్గర, గడపల దగ్గర దేకలేదు మా నాయకుడేమి, మా శ్రీనివాసరావు గారు. లేదు, ఇతర పార్టీల టికెట్ల కోసం మా నాయకుడేమి దేవరించలేదు. అయ్యా నాకు టికెట్ ఇవ్వండి, మీరు కాకపోతే మీరు ఇవ్వండి, మీరు కాకపోతే మీరు ఇవ్వండి అని అలాగా దేవరించిన మనిషి ఏం కాదు మా నాయకుడు. మా నాయకుడు శ్రీనివాసరావు గారు ఆర్థిక నేరాలకు ఏం పాల్పడలేదు, అవకతవకలకి ఏం పాల్పడలేదు. ఆర్థిక సంస్థలకి, ప్రభుత్వాలకి నష్టం వచ్చేలాగా డబ్బులు ఏమీ ఎక్కట్లేదు ఎవరికి. రఘురామకృష్ణరాజు గారే చెప్పుకున్నాడు, నా ట్రాక్ రికార్డ్ అంతా నా ఎన్నికల అఫిడవిట్ లోనే ఉంది అని. ఆ ఎన్నికల అఫిడవిట్ లోనే ఆయన చరిత్ర, నా భాగవతంతో అందులోనే ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. ఇక దీని గురించి ప్రత్యేకంగా మనం ఏమి చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటలకు కానీ, ఆయన మాట్లాడిన కచ్చా మాటలకు కానీ, ఆయన మాట్లాడినటువంటి తీరుకు కానీ ప్రజల కోసం ధైర్యంగా పనిచేసేటువంటి కమ్యూనిస్టులు మేము ఏం కుంగిపోం. ఆయన మాటలకి మేమేమి బాధపడిపోం. అది ఆయన విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ఇంకోటి కూడా చెబుతున్నాం, ఆయన చేసే బెదిరింపులకు కానీ మేము అసలు లొంగేవాళ్ళం ఏం కాదు, బెదిరిపోయేవాళ్ళం ఏమి కాదు. కేసులకు భయపడేవాళ్ళం అంతకన్నా కాదు. మా నాయకుడు శ్రీనివాసరావు గారు కానీ, మేము కానీ కేసులకు భయపడేవాళ్ళం కాదు. మా మీద అనేక రకాల తప్పుడు కేసులు ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి, రేపు ఇంకా పెట్టొచ్చు కూడా. కానీ న్యాయం ఏంటనేది, వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుసు. ఆలోచించేటువంటి ఇతర రాజకీయ పక్షాల నాయకులు కూడా తెలుసు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నాయకులు కూడా మా గురించి, మా నిజాయితీ గురించి ఇవన్నీ కూడా తెలుసు. ఆయనకి అధికారం ఇచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా, కానీ 4 ఏళ్ళు ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు. ఆయన ఏ ప్రజా సమస్యను పరిష్కరించారు అని అడుగుతున్నాం. వరదలు వచ్చిన టైంలో, కరోనా వచ్చింది, అనేక కష్టాలు వచ్చినాయి ప్రజలకి. కరోనా వచ్చింది, వరదలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి. మరి ఇన్ని కబుర్లు చెబుతున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, కమ్యూనిస్టుల గురించి వ్యాఖ్యానం చేసేటువంటి రఘురామకృష్ణరాజు గారు, మరి ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ఎంపీని, ఒక పక్కన ప్రజాధనాన్ని అలవెన్సుల రూపంలో తీసుకుంటూ చక్కగా అధికారాన్ని వెలగబెడుతున్నారు. ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారు? అంచేత మేము కేసులకు భయపడేవాళ్ళం కాదు అనేది మేము చూస్తున్నాం. సాక్షికి అమ్ముడైపోయాడేమో శ్రీనివాసరావు అని ఒక తొంటరి మాటని ఆయన మాట్లాడాడు. పేదల ఇళ్ళు కూలగొట్టడానికి, పేదలని రోడ్లు పాలు చేయడానికి ఆయన పెత్తందారులకి, భూస్వాములకి, బడాబాబులకి అమ్ముడైపోయినట్టుంది. లేకపోతే మరి బడాబాబుల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు ఆయన? ఆకివీడులో అడ్డంగా నిర్మించుకున్నటువంటి గుట్టుముక్కల సత్యనారాయణరాజు భవనం కనపట్లేదు ఆయనకి, కనుమూరు అబ్బాయిరాజు గారి భవనం కనపట్లేదు ఆయనకి. లేదు,
ఆయన ఏఎస్ఆర్ నగర్ లో అయితే ఇళ్ళు కూలగొట్టించాడో మేము రఘురామకృష్ణదాస్ గారిని ఒక విషయంలో అభినందిస్తున్నాం. ఏంటంటే అది నేనే ఇళ్ళు పడగొట్టించాను, నేనే కూలగొట్టించాను అని చెప్పారు. ఆయన నిజాయితీకి మాత్రం మేము అభినందిస్తాం. అంటే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాష్ట్ర హోదాలో ఉన్న మనిషి నేనే ఇళ్లను కూలగొట్టానని ఆయన స్వయంగా అంగీకరించారు కాబట్టి మేము దానికి అభినందిస్తాం. మరి అదే ఏఎస్ఆర్ నగర్ లో ఆ పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నటువంటి వెనకాల ఎకరాలకి ఎకరాలు బడాబాబులు భూస్వాములు ఆక్రమించుకున్నారే అక్రమంగా. ప్రభుత్వం కూడా సర్వే రాళ్ళు వేసిందే ఇది ఆక్రమణ అని. మరి వాటి జోలికి ఎందుకు వెళ్తలేదు రఘురామకృష్ణదాస్ గారు? అవి కనపట్టలేదా? మరి ఎవరు అమ్ముడైపోయారు? ఆయన దానికి సమాధానం చెప్పాలి. ఇక కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో కాలుష్యాన్ని బయటపెట్టి కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్యం కోసం ఈ జిల్లా యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడింది ఎవరంటే సిపిఎం పార్టీ. పాదయాత్రలు చేసాం, ఆందోళనలు చేసాం, పోరాటాలు చేసాం, కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళకి వెళ్ళాం. మేము కాలుష్యాన్ని బయటపెట్టింది మేం చెప్పిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి ఈ జిల్లాలో 19 పరిశ్రమలు వల్ల తీవ్రంగా కాలుష్యం వస్తుంది అని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికీ ఆ పరిశ్రమలో ఆ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు. నిన్నటి వరకు ఈయన ప్రధానమైన బంధువే డెల్టా పేపర్ మిల్స్ కాలుష్యం, ప్రధానమైన కాలుష్యం. మరి ఇప్పుడు ఆ పేపర్ మిల్లు మూతపడి ఉండొచ్చు. తణుకులో పరిశ్రమలు, ఇప్పటికీ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి బడా పరిశ్రమలు. ఆ కాలుష్యం జోలికి వెళ్ళిన అధికారులను కూడా ఈవేళ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు లేకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు బహుమతిగా ఇచ్చారని మా దృష్టికి వచ్చింది. రఘురామకృష్ణదాస్ గారికి ఈ కాలుష్యం కనపట్లేదా? అడుగుతున్నాం. మరి గౌరవమైన స్థానంలో ఉన్నారు ఆయన. పైగా కేవలం ఆయన ఉండి నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే కాదు, డిప్యూటీ స్పీకర్. అంటే ఆయనది రాష్ట్ర హోదా. రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని, ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న సమస్యలు కూడా చూడొచ్చు. ఆయన రోజు ప్రయాణం చేస్తున్నారు యనమదుర్రు డ్రైన్ మీద నుంచే. ముక్కులు భరించలేకపోతున్నాం. అది కనపట్లేదా రఘురామకృష్ణదాస్ గారికి? కొన్ని మీ ఉండి నియోజకవర్గం కాకపోవచ్చు భీమవరం యనమదుర్రు డ్రైన్, మీరు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కదా. వెంకయ్య వయ్యారులో ఉన్న కాలుష్యం కనపట్లేదా? బొండాడ డ్రైన్ లో ఉన్న కాలుష్యం కనపట్లేదా? గొంతేరు నదిలో ఉన్న కాలుష్యం కనపట్లేదా? రైతులకి సాగునీటికి త్రాగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బంది వస్తుంది. చిన్న రైతుల యొక్క పొలాలు నాశనం అయిపోతున్నాయి, భూములు దెబ్బతినిపోతున్నాయి. ఇవేమీ కనపట్లేదా రఘురామకృష్ణదాస్ గారికి? పోనీ అనుకుందాం, పేదవాళ్ళు నివాసం ఉన్న చోట కూడా చిన్నపాటి ఏదో కాలుష్యం వస్తుందని అనుకుందాం, రావచ్చు కూడా. వాటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రజల దగ్గర నుంచి డ్రైనేజ్ పన్ను కట్టించుకుంటున్నారు. అలాగే పరిశ్రమలు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. ఒకవేళ ఒక నివాస ప్రాంతంలో చిన్న డ్రైనేజో ఏదో వచ్చిందని అనుకుంటే దానికి ప్రత్యేకంగా పైప్ లైన్ వేసో, లేకపోతే కాలువల్లో కలవకుండానో, లేకపోతే పారిశుద్ధ్య స్కీమ్లు అమలు చేసో చేయండి. ఎవరికి అభ్యంతరం ఉంది? మీకు అధికారం ఉంది, హోదా ఉంది. అది మానేసేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు పేదల మీద ఈ దాడేమిటి? ఒకవేళ మరి మీరు అదే కాలుష్యం అయితే మరి ప్రభుత్వమే నోటిఫై చేసినటువంటి 19 పరిశ్రమలు, బడా పరిశ్రమలు, మరి బడా బాబులు వారి జోలికి ఎందుకు వెళ్ళకపోతున్నారు మీరు? అంటే పేదవాళ్లే మీకు లోపుగా దొరికారా? పేదవాళ్ళు అంటే అంత అవసరా? ఉండి నియోజకవర్గం యొక్క అభివృద్ధి జయంగా పనిచేస్తున్నాను అని అంటున్నారు. రైట్, మంచిది, అభివృద్ధి చేయండి, చాలా సంతోషిస్తాం. మీరు నియోజకవర్గాన్ని అలాగే డిప్యూటీ స్పీకర్ హోదాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చాలా సంతోషిస్తాం మేము. ఈ ఉండి నియోజకవర్గంలోనే ఆకివీడు మండలం, కాళ్ళ మండలం, పాలకోడేరు మండలం, ఉండి మండలం, ఆకివీడు, ఐభీమవరం, దుంపగడప, కాళ్ళ మండలం, బొండాడ, వేంపాడు, భీమవరం సమీపంలో ఉన్నటువంటి చిన్నవరం ప్రాంతం, పాలకోడేరు మండలంలో
పాలకొడేరు, వేండర్ రోడ్డు, మోగళ్ళు, వందల ఇళ్లని, పేదల ఇళ్లని కూలగొట్టడం, ఇంకా కొన్ని వందల ఇళ్లకి నోటీసులు ఇచ్చి వాటిని తొలగించే ప్రయత్నాన్ని నిన్న మీరు చెప్పారు కదా ప్రెస్ మీట్ లో, నేను అనుకున్నది చేసేస్తా, నేను ఆగను అని చెప్పారు మీరు. అంటే ఇప్పటికే వందల ఇళ్లను కూలగొట్టి ఇంకొన్ని వందల ఇళ్లను తొలగించడానికి ఇదా నియోజకవర్గ అభివృద్ధి అంటే? అంటే నియోజకవర్గంలో పేదలు ఉండకూడదా? పేదలనేమో రోడ్లు పాలు చేస్తారా? పెద్దవాళ్ళనేమో రక్షిస్తారా, వెనకేసుకొస్తారా? ఇదా నియోజకవర్గం అభివృద్ధి అంటే అని మేము అడుగుతున్నాం. మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే, కాలుష్యానికి ప్రధానమైన కారణం ఏంటో మేము చూపిస్తాం రండి. మేము పరిశీలించాం, మేము అధ్యయనం చేశాం. కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాం రండి. దాన్ని తొలగించండి. ఆ కాలుష్యం బారి నుంచి ప్రజల్ని, రోగాల బారి నుంచి కాపాడండి. ప్రజలందరూ సంతోషిస్తారు. అలాగే ఈ రోజున మీ నియోజకవర్గంలో ఇన్ని దశాబ్దాల కాలంలో మీరు చక్రం దగ్గర చిన్న ఒత్తిడి వేయలేకపోయారు. హైవే మీద ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగల రోజు మీరు కూడా చూస్తున్నారు కదా మీ వాహనంలో వెళ్ళేటప్పుడు. అలాగే గరగపర్రు వంతెన ఉంది, 30 అడుగుల ఎత్తులో, 100 సంవత్సరాలైన దాని నిర్మాణం జరిగి పక్కన రైలింగ్ కూడా లేదు. ఏదో రోజున ప్రమాదం జరుగుతుందేమో అని బిక్కుమంటున్నారు, కానీ ఈ రోజు వరకు మీకు ఆ వంతెన మాత్రం కనపడలేదు. మెయింటైన్ అవుతుండగా వాళ్ళు కొట్టేశారు. దీనికి పోలీసు వారు, తహసీల్దార్ గారు ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాం, మీరు కోర్టు ధిక్కరణ నేరానికి మీరు పాల్పడే విధంగా ఈ ఎమ్మెల్యే గారు చేయించారు మీతోటి. అందువల్ల మీరు కూడా కాస్త ఆయన యొక్క మెప్పు పొందడం కోసం మీరు కూడా అతిగా కూడా మీరు వ్యవహరించారు. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద మీ అందరి మీద కూడా మేము ముందుకెళ్తాం. అది దీనికి సంబంధించి అంచేత కోర్టు ఆర్డర్ అన్నది అబద్ధం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మా దగ్గర కోర్టు ఆర్డర్ కాపీ కూడా ఇక్కడ ఉంది. స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే వీళ్ళు తహసీల్దార్ గారు మేము ఏదైనా వెళ్తే, ఏదన్నా ప్రజల సబ్జెక్ట్ మీద తీసుకెళ్తే మేము మాడబోతే, నాకు ఒంట్లో బాగోలేదమ్మా, నేను ఆరోగ్యం బాగలేదు, ఆపరేషన్ చేయించుకున్నాను అని నోట్లే మాట బయటకు రాదు. కానీ పేదలు కూల్చేయడం కోసం మాత్రం అటు అమరావతి తిరిగేస్తున్నారు, లేకపోతే ఎక్కడ పడితే తిరిగేస్తున్నారు, కోర్టులకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడా కూడా అసలు క్షణం తిరిగి లేకుండా మాత్రం ప్రజా సమస్యల పరిష్కారంగా మాత్రం మేడం గారు తిరిగిపడి ఉండదు, కానీ కూల్చేయడానికి మాత్రం చాలా వేగంగా మేడం గారు పరుగులు తీస్తున్నారు. అంటే ఇక్కడ స్టేటస్ కో ఉండగా ఎన్ని మెయింటైన్ అవుతూ ఉండగా వీళ్ళు ఈ రకంగా వీళ్ళు చేశారు. కానీ ఇక్కడే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం వీళ్ళు పేదవాళ్ళు ఇల్లేసుకుని నోటీస్ ఇచ్చి తొలగిద్దామంటే కోర్టుకి వెళ్తే, కోర్టులో ఉన్నటువంటి వీళ్ళ కాగితాలని వెంటనే స్టే ఆర్డర్ ఉంటే తొలగించేయడం కోసం, స్టేటస్ ఉంటే తొలగించేయడం కోసం, కోర్టు క్లియరెన్స్ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు వీళ్ళు. కానీ ఇందాక బలరాం గారు చెప్పారు, ఆక్వేడ్లో అక్కడ కూడా ఇల్లు తొలగించారు. అక్కడ కూడా ఇల్లు తొలగించినటువంటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో, సర్వే నెంబర్ 475 కాలువ బోరంబోకుంది. దీంట్లో గుట్టుమొక్కల సత్యనారాయణ రాజు గారని ఐబీఎంవరం చెందినటువంటి ల్యాండ్ లార్డ్, కోటీశ్వరుడు, కోట్లాధిపతి, ఈయన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని తన సొంత భూమితో పాటుగా ఆఫ్ దీంట్లో సగం పైగా గవర్నమెంట్ భూమిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి కింద వ్యాపారం, పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి, ఆ పైన వ్యాపార కాంప్లెక్స్గా గత అనేక సంవత్సరాలుగా వ్యాపారం నడుపుకుంటూ కోట్లు సంపాదించుకుంటూ అద్దెలు సంపాదించుకుంటూ ఉంటే వీళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ ఎమ్మెల్యే కానీ ఆ కోర్టు స్టే ఆర్డర్ని వికెట్ చేయించడం, దీన్ని కూలగొట్టడం, ఈ పని మాత్రం వీళ్ళు చేయట్లేదు. అంటే పేదల పట్ల వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో ఇది కూడా ఆక్విడ్కి సంబంధించే. ఇది మన జాతీయ రహదారి 165 రోడ్డు పక్కనే సర్వే నెంబరు 316లో ప్రభుత్వ పోరంబోకుని ఆక్రమించుకుని గత 40-50 ఏళ్ళ నుంచి, అంటే ఏఎస్ఆర్ నగర్ వారు పాలకోడేరు మండలంలో చిన్న చిన్న ఇళ్ళు వేసుకుని ఎంతకాలం చేత కాపురం ఉన్నారో అంతకాలం నుంచి కూడా ఈయన పేరు కనుమూరి
అబ్బాయి రాజు గారు, ఈయనకి బాబాయ్ అవుతారు, వీళ్ళ ఐబీఎంవరం. ఈయన షాపులు కట్టి అద్దెలకు ఇచ్చి 50 ఏళ్ళ నుంచి అద్దెలు వసూలు చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదించారు. దీన్ని కూలగొట్టరు. అంటే ఇవి మాత్రం కూలగొట్టకుండా, కూలగొట్టడం కోసమేమో కోర్టులో ఉందని చెప్పారు అడుగుతుంటే. మరి వీళ్ళు కూడా కోర్టుకేశారు కదా, మరి కోర్టుకి ఎత్తే కోర్టుని వెకెచ్చేయించడం కోసం మీరు ఎంత తాపత్రయపడ్డారు? మీరు పేదవాడు కోర్టుకి వెళ్తే దాని సంగతి తేల్చేసి యుద్ధ ప్రాతిపదిక మీద మీరు తొలగించేస్తారా? కోర్టులోంచి దాన్ని ఏదన్నా మీది అసలు కోర్టు ఆర్డర్ని కూడా ఉల్లంఘించేస్తారా? మరి పెద్దవాళ్ళ జోలికి ఎందుకు అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఎమ్మెల్యే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, ల్యాండ్ లార్డ్స్ ధనవంతుల కొమ్ము కాస్తున్నారు. మేము సర్వే నెంబర్తో సహా రెడ్ హ్యాండ్గా మేము చెప్తా ఉన్నాం, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది మా తప్పు. మేము చెప్తున్నది తప్ప రైటా? రైట్ అయితే మా మీద కేసు పెట్టి జైల్లో పెట్టండి, తప్పు అయితే కోల్చండి. తప్పు అయితే మేము చెప్పి తప్పు అయితే మీరు కేసు పెట్టుకోండి, రైట్ అయితే మీరు వెంటనే వాటిని కోల్చమని చెప్పేసి మీకు సవాలు విసురుతా ఉన్నాం. ఇది మీ యొక్క పక్షపాత వైఖరి. అక్కడే కాదు, ఇది సీతారామరాజు నగర్ ఏదైతే ఉందో సీతారామరాజు నగర వెనక వీళ్ళ వెళ్ళి వెనక ల్యాండ్ లార్డ్స్ ప్రభుత్వం ఏదైతే మీరు ఇరిగేషన్ పొరంబోకు ప్రభుత్వ భూమి అన్నారు, ఆ భూమిని ఆక్రమించుకుని ఏళ్ళు వేసుకుంది 72 గజాలు. మీరు ఇచ్చిన నోటీసులో ఉంది 72 గజాలు. కానీ వాళ్ళు ఆక్రమించుకుంది 15 సెంట్లు, 20 సెంట్లు, 25 సెంట్లు. మొత్తం మీద ఈ చివరి నుంచి ఆ చివరికి ఎకరాలు భూమి ఆక్రమించుకున్న వాళ్ళు ఏళ్ల తరబడి పంట సాగు చేసుకుంటూ భూమి అనిపిస్తుంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు మీరు. మరి దీన్ని పక్షపాతం అంటారా అనరా? మీరు ఏం చేయాలి? మీరు ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఆక్రమణ గురైందో ఆక్రమణ గురైన ప్రతి సెంటుని మీరు స్వాధీనపరుచుకుని